ఈరోజు నేను చెబుతున్నటువంటి అంశం, క్రైస్తవునికి దేవుడు ఇస్తున్నటువంటి కిరీటములు. కిరీటము అనండి, కిరీటము. గమనించండి ప్రియ దేవునిలారా, కిరీటములు బైబిల్లో దేవుడిని నమ్మినటువంటి ఒక క్రైస్తవుడికి దేవుడు ఇస్తూ ఉన్నటువంటి కిరీటములు 9. ఎన్నండి? 9 రకాల కిరీటములు. 9 కిరీటాలు దేవుడు మనకిస్తున్నాడు. మొదటి కిరీటాన్ని ఎవరికి ఇచ్చాడు చూద్దాం. అపోస్తులైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 8వ వాక్యమును ధ్యానం చేసుకుందాం. 7 నుంచి ధ్యానం చేసుకుందాం. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగును కడముట్టించి తిని, నా విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ కిరీటమును దేవుడు ఎవరికిచ్చాడు అని మనం చూడగలిగితే అపోస్తులైనటువంటి పౌలుకు దేవుడిచ్చాడు. అపోస్తులైనటువంటి పౌలు తన సేవా జీవితంలో ఎన్నెన్నో శ్రమలు, నిందలు, అవమానాలు, కష్టాలు ఎదుర్కొంటూ, ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతూ, జైలు జీవితాన్ని గడుపుతూ, సువార్త ప్రయాణము చేస్తూ, దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆయనకు కలిగినటువంటి మరొక విషయంలో ఒక్క మాటలు చెప్పాలంటే, అపోస్తులైనటువంటి పౌలు జీవితంలో చివరి మాటలు ఇవి. చివరి మాటలు అక్కడ రాయబడిన మాట ఏంటంటే, నేను ఇప్పుడు పానార్పణముగా పోయబడుచున్నాను. హల్లెలూయా. పానార్పణముగా. రోమా సామ్రాజ్యపు వారు పౌలును పట్టుకొని శిరచ్ఛేదనము చేయాలి అంటే అతని తలను ఖండించాలి, అతన్ని చంపాలి, అతని తలను ఖండించాలని పట్టుబడి ఒక న్యాయ తీర్పును తీర్చేశారు. ఆ తీర్పును తీర్చిన తరువాత అప్పుడు పౌలు ఒక కోరిక కోరుకున్నాడు. సాధారణంగా ఒక ఉరి శిక్ష పడినటువంటి వ్యక్తికి కానీ, ఏదైనా శిక్ష పడినటువంటి వ్యక్తికి కానీ ఏం చేస్తారంటే, చివరి కోరికలు ఏమైనా ఉంటే కోరుకోండి అని చెప్తారు. చివరి కోరికలు ఏమైనా ఉంటే కోరుకోండి అని చెప్తారు. అలా పౌలు గారిని అడిగారు, నీ కోరిక ఏంటో కోరుకో అని అడిగినప్పుడు అప్పుడు పౌలు అంటున్నాడు, నా కోరిక ఏమీ లేదయ్యా, నాకు ఒక ఆత్మీయ కుమారుడు ఉన్నాడు, నమ్మకమైనటువంటి వాడు. ఆ ఆత్మీయ కుమారుడికి ఒక లేఖను రాసుకుంటాను అని, ఆ లేఖను రాసుకుంటాను అని నాకు ఆజ్ఞ ఇవ్వండి అన్నప్పుడు, ఆ రాయబడిన తిమోతికి ఈ అపోస్తులైనటువంటి పౌలు రాయబడినటువంటి చివరి మాటల్లో ఈ మాటలు ఏమని రాశాడంటే, నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది, మంచి పోరాటం నా జీవితంలో నేను మంచి పోరాటాన్ని పోరాడాను, ఆ తర్వాత నా పరుగును కడముట్టించాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. నా జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని శోధనలు కలిగినా,
ఎన్ని వేదనలు కలిగినా, ఎన్ని బాధలు కలిగినా, ఎన్ని అనారోగ్య పరిస్థితులు వెంటాడినా కూడా నేనేం చేశాను తెలుసా? నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. ఈ వాక్యం ఉంటున్న ప్రియ దేవులారా, నీ జీవితంలో నువ్వు కాపాడుకోవలసింది ఏంటో తెలుసా? విశ్వాసాన్ని కాపాడుకోవాలి. విశ్వాసం అన్నది ఎంతో ప్రాముఖ్యమైనది. విశ్వాసం అనగా నమ్మకం, విశ్వాసం అనగా ఎదురుచూపు, విశ్వాసం అనగా ఒక నిరీక్షణ. దేవుడి విషయంలో, దేవుడు నీకిచ్చినటువంటి పిలుపు విషయంలో, దేవుడు నీకిచ్చినటువంటి ఒక తలాంతు విషయంలో, దేవుడు నీకిచ్చినటువంటి రక్షణ విషయంలో నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవాలి. ఏ విషయంలో కూడా నీ విశ్వాసాన్ని తప్పుదోవన పట్టించకూడదు. శ్రమలు కలిగాయని, ఎవరో ఏదో అన్నారని, ఎవరో ఏదో నా మీద నిందలేస్తారని చెప్పేసి, ఎవరో ఏదో అంటున్నారని చెప్పేసి నీ విశ్వాసాన్ని నువ్వు పోగొట్టుకోకూడదు. ఎవరి కొరకో నీ విశ్వాసాన్ని నువ్వు పోగొట్టుకోకూడదు. నీవు నమ్మినటువంటి నీ దేవుణ్ణి పొరపాటున కూడా విడిచిపెట్టకూడదు. చాలా మంది కూడా చాలా విషయాల్లో, చాలా సందర్భాల్లో వారు నమ్మినటువంటి దేవుణ్ణి, వారి విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటారు. గత దినాల్లో నేను చెప్పాను, క్రైస్తవ్యం అనగా ఒక మతము కాదు, ఒక విశ్వాసం. మతము అనగా అర్థం ఏంటంటే విశ్వాసము, లేదంటే నమ్మకము అని అర్థం. అయితే క్రైస్తవ్యం అనేది ఒక నమ్మకము లాంటిది. క్రైస్తవం అంటే ఒక విశ్వాసం. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. నా కొరకు, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయినటువంటి దేవుడు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అనగా తన విశ్వాసమును ఎవరైతే కాపాడుకుంటారో, ఎవరైతే శ్రమ దినమున దేవుడి కొరకు నిలబడతారో, ఎన్ని శ్రమలు కలిగినా క్రీస్తు కొరకు నిలబడి తమ్మును తాము క్రీస్తులో కట్టుకుంటారో వారికి అందరికీ దేవుడు ఇస్తున్నటువంటి మొదటి కిరీటము ఏంటంటే నీతి కిరీటము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది ఆ రోజు దేవుడు పౌలుకి ఇచ్చాడు, ఈ రోజు దేవుడు నీకు ఇస్తున్నాడు. మొదటి కిరీటాన్ని విశ్వాసి పొందుకోవలసిన మొదటి కిరీటము నీతి కిరీటం. రెండవ కిరీటం ఏంటో నేను చెబుతాను, చూద్దాం. 1 పేతురు 5వ అధ్యాయము 4 నుంచి కొన్ని వాక్యము ధ్యానం చేసుకుందాం. 1 పేతురు 5:4 నుంచి కొన్ని వాక్యాలు. 1 పేతురు, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా కిరీటమును పొందుదురు. చిన్నల్లారా, మీరు పెద్దలకు లోబడి ఉండండి. మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సును వస్త్రమును ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదురించి దీనులకు కృప చూపును. దేవుడు తగిన సమయమందు నిన్నును హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండండి. బిగ్గరగా చప్పలు కొడుతూ దేవుని మహిమపడదాం. హల్లెలూయా. రెండవ కిరీటము వాడబారని మహిమా కిరీటము. ఈ వాడబారని మహిమా కిరీటాన్ని నువ్వు పొందుకోవాలంటే, ఈ వాడబారని మహిమా కిరీటము నువ్వు ధరించుకోవాలంటే నువ్వు ఏం చేయాలంట? దీన మనస్సు అన్నటువంటి వస్త్రమును ధరించుకొని ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఏ వస్త్రమయ్యా? దీన వస్త్రము, దీన మనస్సున వస్త్రము. అంటే నీకు వాడబారని మహిమా కిరీటము రావాలంటే నీలో ఒక వ్యక్తి చావాలి. నీలో ఒక వ్యక్తి చావాలి. ఎవరు ఆ వ్యక్తి? గర్వము అనే వ్యక్తి చచ్చిపోవాలి.
అహంకారము అన్న వ్యక్తి చచ్చిపోవాలి. నీలో ఉన్నటువంటి గర్వము అన్నటువంటి వ్యక్తి ఉన్నంత వరకు నీకు వాడబారని కిరీటాన్ని నువ్వు పొందుకోలేవు. నీలో ఉన్నటువంటి గర్వము, బైబిల్లో వాక్యం ఉంటుంది, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైనటువంటి మనస్సు నడుచునని బైబిల్లో వాక్యం సెలవిస్తా ఉంది. ఇదిగో నీలో ఉన్నటువంటి నీకు వాడబారిన మహిమా కిరీటం రావాలంటే చివరి మాట అంటున్నాడు, దేవుడు తగిన సమయమందు నిన్ను హెచ్చించునట్లు ఆయన బలిష్టమైనటువంటి చేతుల క్రింద ఏ మనస్సు కలిగి ఉండాలి? దీన మనస్సు కలిగి ఉండాలి. ఏ మనస్సు కలిగి ఉండాలమ్మా? దీన మనస్సు కలిగి ఉండాలి. దీన మనస్సు కలిగి ఉన్న వారికి వస్తూ ఉన్నటువంటి కిరీటము, ఏ కిరీటము చెప్పాలి? వాడబారని మహిమా కిరీటం. మొదటి కిరీటం ఏ కిరీటము? నీతి కిరీటము. రెండవ కిరీటము వాడబారని మహిమా కిరీటము. మొదటి కిరీటము ఎవరికి ఉంటుంది? విశ్వాసమును కాపాడుకున్నటువంటి వారికి నీతి కిరీటం ఉంటుంది. రెండవ కిరీటము ఎవరికి ఉంటుంది? తగ్గించుకొని దేవుడి సన్నిధానంలో ప్రధాన కాపరి మీకు ప్రత్యక్షమైనప్పుడు వాడబారని మహిమా కిరీటమును మీరు పొందుకుంటారు. అయితే దేవుడు అహంకారులను ఎదురించి దీనులకు కృప చూపిస్తాడు. నీకు కృప చూపించాలంటే, నీకు వాడబారని మహిమా కిరీటాన్ని నువ్వు ధరించుకోవాలంటే నువ్వు ఏమి చేయాలని చెప్పేసి దేవుడు ఆలోచిస్తున్నాడు తెలుసా? దేవుడు తగిన సమయమందు నిన్ను హెచ్చిస్తాడు. కొంతమంది అంటారు, నేను దేవుని నమ్ముకున్నాం కానీ నాకు ఏ ఆశీర్వాదం లేదయ్యా. మేము దేవుని నమ్ముకున్నాము, మాకు ఎటువంటి దీవెన లేదు. మేము దేవుని నమ్ముకున్నాం కానీ ఉన్న స్థలంలోనే ఉన్నాము, మాకు ఆశీర్వాదం లేదు. ఆశీర్వాదం కొరకు వెతుకులాడుతున్నాం. అక్కడికి వెళ్తే ఆశీర్వాదం, ఇక్కడికి వెళ్తే ఆశీర్వాదం, ఇది చేస్తే ఆశీర్వాదం, అది చేస్తే ఆశీర్వాదం, ఇది చేస్తే నువ్వు ఇంకా ఎక్కువ వెళ్ళిపోతావు. ఎన్నెన్నో మాటలు. గమనించండి బిడ్డలారా, నీకు నీ సమయము వచ్చినప్పుడు ఎవ్వరు నిన్ను పట్టుకోలేనంత, ఎవ్వరు నిన్ను కనులెత్తి చూడనంత ఎత్తుకు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది రావాలంటే నువ్వు చేయవలసింది ఒకటి, దేవుడు తగిన సమయమందు నిన్ను హెచ్చించినట్లుగా దీన మనస్సు కలిగి ఉండాలి. రెండవ కిరీటము, దీన మనసు కలిగి ఉన్న వారికి వస్తున్నటువంటి కిరీటము వాడబారని మహిమా కిరీటము. దీనికి ఒక మాట, వాడబారని మహిమా కిరీటం ఎవరికి వస్తుంది? తగ్గించుకున్న వారికి వస్తుంది. నీతి కిరీటము ఎవరికి వస్తుంది? విశ్వాసమును కాపాడుకున్న వారికి వస్తుంది. మూడవ కిరీటము ఏ కిరీటమో మనం చూద్దాం ఒకసారి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వాక్యం మనం ధ్యానం చేసుకుందాం. మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెలలో వేయబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటమును ఇచ్చేదను. ఎవరికంట? మరణము వరకు నమ్మకముగా ఉన్నటువంటి వారికి జీవ కిరీటం. ప్రైజ్ ది లార్డ్. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వాక్యంలో అక్కడ చక్కగా రాయబడడం చూద్దాం. యాకోబు 1:12 ధ్యానించం త్వరగా. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. ప్రైజ్ ది లార్డ్. మూడవ కిరీటము ఏ కిరీటము? జీవ కిరీటము. ఎవరికిది? శోధన సహించిన వారికి, మరణము వరకు నమ్మకముగా ఉన్న వారికి దేవుడు ఇస్తున్నటువంటి 4వ కిరీటము ఏంటో తెలుసా? 3వ కిరీటం. ఇది 3వ కిరీటము జీవ కిరీటము. ఈ జీవ కిరీటము వస్తున్నప్పుడు పొందుకోవాలంటే దేవుడు అంటున్నాడు, కొంతకాలము మీకు శ్రమ కలుగును. ఎవరి ద్వారా? సాతాను ద్వారా. కొంత శ్రమ కలుగుతుంది, కొంత బాధ కలుగుతుంది. కొందరు చెరసాల్లో వేయబడతారు, కొందరు సాతాను చేతుల్లో
10 రోజుల పాటు శ్రమకు లోనై శ్రమకు బానిసైపోయి బంధించబడతారు, కొట్టబడతారు, తిట్టబడతారు, ఈడ్చబడతారు, శోధించబడతారు, అనారోగ్యాల పాలవుతారు. దేవుడు అంటున్నాడు, శోధన సహించువాడు ధన్యుడు. అట్టివాడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటాన్ని పొందుకుంటాడు. శోధింపబడుతున్నటువంటి వారికి దేవుడు ఇస్తున్నటువంటి కిరీటము జీవ కిరీటము. 3వ కిరీటం ఏ కిరీటం అండి? జీవ కిరీటం. ఇది ఎవరికి? శోధించబడుతున్నటువంటి వారికి. మొదటి కిరీటం ఏ కిరీటం చెప్పాలి? ఎవరికండి ఇది? విశ్వాసమును కాపాడుకున్న వారికి. 2వ కిరీటము వాడబారిని మహిమా కిరీటం. ఎవరికి ఇది చెప్పాలి? దీన మనసు తగ్గించుకున్న వారికి వాడబారిన కిరీటం. మూడవది జీవ కిరీటం. ఎవరికి ఇది? శోధనలో జయించిన వారికి, నమ్మకముగా ఉన్న వారికి. 4వ కిరీటం చూద్దాం ఒకసారి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 25వ వాక్యమును ధ్యానం చేసుకుందాం. 1 కొరింథీ 9:25. మరియు పందెమందు పోరాడు ప్రతివాడును అన్ని విషయముల యందు మితముగా ఉండును, వారు క్షయమగు కిరీటము పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. 4వ కిరీటము అక్షయమగు కిరీటము. క్షయమగు కిరీటము ఎవరికంటే? లోకస్తులకు. లోకములో ఉన్నవారు క్షయమైనటువంటి కిరీటాన్ని పొందుకోవాలని, లోకములో ఉన్న దాన్ని ప్రేమించి, లోకములో ఉన్న దాని కొరకు ప్రాకులాడుతుంటారు. అప్పుడు కాదు, ఇప్పుడు గొప్పవాళ్ళం అయిపోవాలి, రాత్రికి రాత్రి బిల్డింగ్లు కట్టుకోవాలి, రాత్రికి రాత్రి మేము గొప్పలం అయిపోవాలి, మేము కిరీటాన్ని పొందుకోవాలి, రాత్రికి రాత్రి పేరు ప్రఖ్యాతులు చేయాలి మాకు. బైబిల్లో వాక్యం అంటుంది, పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములోనూ మితముగా ఉంటాడు. మితముగా ఉంటాడు. పందెమందు పోరాడవాడు. ఇప్పుడు చూడండి, ఒక పందాలు జరుగుతూ ఉంటాయి, క్రికెట్ పందాలని, మరి ఎన్నెన్నో పందాలు. ఆ పందాలు ఆడుతున్నటువంటి వాడు ఏం చేస్తాడంటే మితముగా ఉంటాడు. ఏ విషయంలో? తిండి విషయంలో, మాట విషయంలో, నిద్ర విషయంలో, ప్రవర్తన విషయంలో, అన్ని విషయంలో మితముగా ఉంటాడు. దేవుడి విషయంలో కూడా, ఆత్మీయత విషయంలో కూడా అక్షయ కిరీటాన్ని నువ్వు పొందుకోవాలంటే, క్షయమగు కిరీటాన్ని పొందుకున్నటువంటి వాడు, లోకంలో ఉన్నటువంటి వాడు మితముగా ఉన్నప్పుడు నీవు అన్ని విషయంలోనూ మితముగా ఉండాలి. పౌలు అంటున్నాడు, అన్ని విషయంలో అక్షయ కిరీటం పొందాలంటే మితముగా ఉండాలి. మితముగా లేకుండా అధికమైనటువంటి భక్తి కలిగి ఉండి, ఇదిగో నేనే గొప్పనంటిగినా తప్పదు. మనుషులకు దేవుడు ఇస్తున్నటువంటి 4వ కిరీటము అక్షయ కిరీటం. 5వ కిరీటం ఏంటో మనం చూద్దాం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19-20 వాక్యములు ధ్యానం చేసుకుందాం. మొదటి తెస్సలోనిక 2:19-20. తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 19-20 వాక్యాలు. ఏలయనగా మా నిరీక్షణ అయినను, ఆనందమైనను, అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. హల్లెలూయా. ఒక దైవ సేవకులకు అతిశయ కిరీటము ఎవరు అంటే విశ్వాసులే. మిమ్మల్ని చూసి దైవజనులు ఏం చేస్తారంట?
అతిశయిస్తారంట. ఇదిగో నా కుమారుడు, ఇదిగో ఒక తండ్రి ఒక కుమారుడు ఎదుగుతూ ఉంటే ఏ విధంగా చూసి అతిశయిస్తారో, ఆత్మీయతలో విశ్వాసులు కూడా ఎదుగుతూ ఉన్నప్పుడు, క్రీస్తు రాకడ కొరకు వారు సిద్ధపడుతూ ఉన్నప్పుడు, క్రీస్తు రాకడ కొరకు వారు ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పుడు, దైవ సేవకులు కూడా ఎలా ఉంటారంట? దైవ సేవకులకు దేవుడు ఇస్తున్నటువంటి అతిశయ కిరీటం. ఈ 5వ కిరీటం ఏంటో తెలుసా? అతిశయ కిరీటం. ఈ అతిశయ కిరీటాన్ని దేవుడు ఇస్తున్నాడు కనుక, ఈ అతిశయ కిరీటం ఎవరికి అంటే విశ్వాసులైన వారందరికీ, కుటుంబ సభ్యులైన వారందరికీ దేవుడు వారి వారి విషయంలో రాకడ కొరకు సిద్ధపడుతున్న ప్రతి ఒక్కరికి దేవుడు ఇస్తున్నటువంటి కిరీటము అతిశయ కిరీటము. 6వ కిరీటము ఇది ఎవరిది? ఎవరి కొరకు? ఎవరికి రావాల్సిన కిరీటము ఎవరికి వచ్చింది అంటే చూద్దాం. మార్కు సువార్త 15వ అధ్యాయము 17వ వాక్యం మనం ధ్యానం చేసుకుందాం. మార్కు సువార్త 15వ అధ్యాయము 17వ వాక్యం. ఆయనకు ఊదారంగు వస్త్రమును తొలగించి ముండ్ల కిరీటమును ఆయన తల మీద పెట్టి, చాలు చాలు చాలు, ముండ్ల కిరీటము ఎవరికిది? యేసు ప్రభువు వారికి పెట్టారు. ఎవరికి పెట్టవలసిన కిరీటం ఇది? 6వ కిరీటము. ఎవరికి పెట్టవలసిన కిరీటము? ముండ్ల కిరీటము పాపులమైనటువంటి మన కొరకు, శాపములో మగ్గిపోతున్న వారి కొరకు, లోకములో మగ్గిపోతున్న వారి కొరకు వారు అనుభవించవలసినటువంటి కిరీటము ఈ యొక్క ముండ్ల కిరీటము. అయితే పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఆయన ఈ ముండ్ల కిరీటాన్ని ధరించి మన పాపంలో అన్నిటిని కూడా ఆయన కొట్టివేశాడు. 6వ కిరీటము ముండ్ల కిరీటం. 7వ కిరీటము ఏ కిరీటం అంటే ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 14వ వాక్యమును ధ్యానం చేసుకుందాం. ప్రకటన 14:14. మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘము కనబడెను, మనుష్య కుమారునికి పోలిన ఒకడు ఆ మేఘము మీద ఆసీనుడై ఉండెను. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును చేతిలో వాడిగల. ఈ 7వ కిరీటం ఏ కిరీటమయ్యా? సువర్ణ కిరీటము. ఏ కిరీటము? సువర్ణ అంటే బంగారము కిరీటము. ఎవరికిది? మనుష్య కుమారుని పోలినటువంటి దేవుడికి. దేవుని సన్నిధానంలో ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా పిలువబడుతున్నటువంటి మనకు కూడా దేవుడు ధరింప చేస్తూ ఉన్నటువంటి కిరీటము, సువర్ణ కిరీటము. 1 పేతురు 1:7 దేవుడు అంటాడు, 1 పేతురు 1:7 నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నట్టుగా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. హల్లెలూయా. నశించిపోతున్నటువంటి సువర్ణానికి అంటే నశించిపోతున్నటువంటి ఆ బంగారానికి ఏ విధంగా అగ్ని పరీక్షలు కలుగుతున్నాయో నీ జీవితంలో కలుగుతున్నటువంటి అగ్ని పరీక్షల వలన దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వాటి అన్నిటి నుంచి మహిమయు మెప్పును ఘనతను కలవజేసి సువర్ణ కిరీటాన్ని ఆయన ధరింప చేస్తూ ఉన్నాడు. 7వ కిరీటము సువర్ణ కిరీటము. 8వ కిరీటము 65వ కీర్తన 11వ వాక్యములో రాయబడి ఉంది. 65వ కీర్తన 11వ వాక్యం మనం ధ్యానం చేసినప్పుడు అక్కడ రాయబడి ఉంది, సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపజేసి ఉన్నావు. హల్లెలూయా. సంవత్సరము ఒక దయా కిరీటం. నా వలన నీవు జీవించినట్లు నీవు జీవించే సంవత్సరములు అధికములగును అనే విధంగా ఇదిగో నీవు జీవిస్తున్నటువంటి దినాలలో దేవుడు మరొక దినాన్ని, మరొక మాసాన్ని, మరొక సంవత్సరాన్ని పొడిగించి దానిని ఒక దయా కిరీటముగా నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. 8వ కిరీటము దయా కిరీటము.
చివరిగా 9వ కిరీటము ఏంటో తెలుసా? ఒక్కసారి చూద్దాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 9వ వాక్యమును ధ్యానం చేసుకుందాం. సామెతలు 4:9. అది నీ తలకు అందమైన మాలిక కట్టును, ప్రకాశమైన కిరీటమును నీకు దయచేయును. ప్రకాశమైన కిరీటం ఇది ఎవరికి? జ్ఞానమును ధరించుకున్నటువంటి వారికి. 7 నుంచి ధ్యానిస్తే అక్కడ రాయబడి ఉంది. ఒకసారి ధ్యానించండి. 7 నుంచి. జ్ఞానము సంపాదించుకుంటాయే, జ్ఞానమునకు నీ సంపద అంతయు ఇచ్చి దేన్ని సంపాదించుకోవాలంట? దేని కొరకంట? ప్రకాశమైన కిరీటాన్ని పొందుకోవడానికి నీకు కలిగిన సమస్తాన్ని కూడా అమ్మేసుకో, జ్ఞానాన్ని సంపాదించు. జ్ఞానం ఉన్నవాడు, బుద్ధి ఉన్నవాడు, ఆత్మ జ్ఞానం కలిగి ఆత్మ బలము కలిగి ఉన్నవాడు అరణ్యములో ఉన్న కూడా ఆశీర్వాదంగా ఉండగలడు. అరణ్యములో ఉన్న కూడా ఐశ్వర్యవంతుడిగా మారగలడు. విశ్వాసికి 9 కిరీటములు దేవుడు ఇచ్చాడు. చివరి కిరీటము ఏంటో తెలుసా? నిర్గమకాండము 29:6 అక్కడ రాయబడిన మాట, అతని తల మీద పాగాను పెట్టి ఆ పాగ మీద పరిశుద్ధ కిరీటం ఉంచి అభిషేక తైలమును తీసుకొని అతని తల మీద పోసి అతనిని అభిషేకించవలెను. 9వ కిరీటం ఏంటంటే పరిశుద్ధ కిరీటము. ఇది ఎవరికి? అభిషేక తైలము చేత అభిషేకించబడుతున్నటువంటి దైవ సేవకులకు దేవుడు ఇస్తున్నటువంటి చివరి కిరీటం పరిశుద్ధ కిరీటం. నేను మొత్తం 10 కిరీటముల గురించి చెప్పాను. ఈ 10 కిరీటంలో ఒక కిరీటము ముండ్ల కిరీటము. ఇది దేవుడికి యేసుక్రీస్తుకు పెట్టబడినటువంటి కిరీటం కనుక ఆ కిరీటాన్ని అలా పక్కన ఉంచితే మిగిలినటువంటి 9 కిరీటములు ఎవరివో తెలుసా? ఎవరు అవి? అవి నీవే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ 9 కిరీటములు, మొదటి కిరీటము ఏ కిరీటం చెప్పాలి? నీతి కిరీటం. ఎవరికిది? విశ్వాసమును కాపాడుకున్న వారికి. 2వ కిరీటము జీవ కిరీటము, వాడబారని మహిమా కిరీటము. 3వ కిరీటము జీవ కిరీటము. 4వది అక్షయ కిరీటము. 5వది అతిశయ కిరీటము. 6వది ముండ్ల కిరీటము. 7వది సువర్ణ కిరీటము. 8వది దయా కిరీటము. 9వది ప్రకాశమైన కిరీటము. 10వది పరిశుద్ధమైనటువంటి కిరీటములు. ఈ 9 కిరీటములు ధరించుకొని ప్రభు సన్నిధానంలో ముందుకు సాగుతాం. అట్టి కృపాశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. మా చిరునామా పాస్టర్ ఏలియా ఎంఎస్, ఇమ్మానుయేల్ హీలింగ్ మినిస్ట్రీస్, సరస్వతి నగర్, నంద్యాల, కర్నూలు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్స్ 900020